అందరికీ హాయ్ అండి. ఇప్పుడు నేను కలశం మీద కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ కోన్లాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఒక బ్లౌజ్ని తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఈ బ్లౌజ్ని డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా ట్రయాంగిల్స్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ని లోపలికి మలిచేసుకోండి. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ కదలకుండా ఉండడానికి ఒక పిన్నీస్ పెట్టుకుంటున్నానండి. ఇలా లోపల నుంచి పెట్టుకున్నానండి. ఈ ఎక్స్ట్రా పార్ట్ని కూడా లోపలికి పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది స్టిఫ్గా ఉండడానికి ఒక టిప్ చెప్పబోతున్నానండి. అదేంటంటే నేను ఇక్కడ ఒక అట్ట ముక్కను తీసుకున్నానండి. నేను నా బ్లౌజ్ పీస్కి సరిపడా కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా పెళ్లి కార్డ్స్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని వీడియోలో చూసిన విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇలా కోన్లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టేప్లర్తో స్టేపుల్ చేసేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ లోపలికి ఈ కోన్ని పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోండి. లోపల పెట్టిన కోన్కి ఇంకా బ్లౌజ్ పీస్కి ఒక పిన్ కొట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. చూసారా ఎంత స్టిఫ్గా ఉందో? మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన అమ్మవారి రూపు కట్టుకునేటప్పుడు వంగిపోకుండా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్లో అమ్మవారి అలంకరణ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయండి. మీరు చూడలేదంటే నేను ఇక్కడ ఐకార్డ్లో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.